దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాం కదా! కాబట్టి ముందుగా గుడి బయట పాదరక్షలను అంటే చెప్పులు వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత 2 కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కుంటాము. 3 సార్లు పుక్కిలిచ్చి నీటిని బయటికి వదలాలి. దేవా, శరీరము వాక్కుకి మూలకారకమైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కాబట్టి మమ్ము దీవించు అని అర్థము. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకొని దర్శించుకోవాలి.